హలో అందరికీ. నేను తింటున్నదైతే పెసరట్టు అయితే అస్సలు కాదనమాట. సో అదేంటో ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఫస్ట్ మిక్సీ జార్లోకి 1 స్పూన్ జీరా, ఒక 4 పచ్చిమిరపకాయలు, కడిగి పెట్టుకున్న పాలకూర తీసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో ఈ బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని మొత్తం మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్లోకి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా దోశని రౌండ్గా వేసుకోండి. కొంతమందికి ఫస్ట్ దోశ ప్యాన్కి అతుక్కపోతుంది అంటారు కదా, వాళ్ళ కోసం ఒక టిప్ అనమాట. ఓన్లీ ఆయిల్తో కాకుండా వాటర్ అండ్ ఆయిల్ తోటి ప్యాన్ మీద స్ప్రింకిల్ చేసుకోండి. అప్పుడు ఫస్ట్ దోశ కూడా మీకు అస్సలు ప్యాన్కి అంటకపోదు. అండ్ గ్రీన్ వెజిటేబుల్స్, క్యారెట్, బీట్రూట్ అంటే నచ్చని వాళ్ళకి ఇలా దోశ చేసి పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళు ఇష్టపడతారనమాట. సో ఇప్పుడైతే మన పాలక్ దోశ రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.